విద్యార్థులందరికీ నమస్కారం. మనం ఈరోజు 10వ తరగతి నందు 11th చాప్టర్ త్రికోణమితి గురించి నేర్చుకుందాం. మరి ముందుగా త్రిభుజము వాటి ధర్మాల గురించి మనం 6, 7 తరగతుల్లో నేర్చుకున్నాం. ఒకసారి గుర్తు చేసుకుందామా? త్రిభుజము అనగా 3 రేఖాఖండాలు కలిగినటువంటి సమృత పటాన్ని త్రిభుజము అని నేర్చుకున్నాం. ఒకసారి చూడండి, ABC అనేటువంటి ఒక త్రిభుజం. మరి త్రిభుజానికి 3 భుజాలు ఉండును, 3 కోణాలు కూడా ఉండును. 3 భుజాలుండును, 3 కోణాలుండును అంటే ఇక్కడ 3 భుజాల కొలతలు మరియు 3 కోణాల కొలతలు కూడా ఉండునని నేర్చుకున్నాం. మరి త్రిభుజాల్లో కూడా భుజాలను బట్టి 3 రకాలు, కోణాలను బట్టి 3 రకాలు. చూడండి ఒకసారి, 3 భుజాలు సమానం అయితే సమబాహు త్రిభుజం, 2 భుజాలు మాత్రమే సమానం అయితే సమద్విబాహు త్రిభుజం, 3 భుజాల కొలతలు వేరువేరుగా ఉన్నట్టయితే విషమబాహు త్రిభుజం నేర్చుకున్నాం. అలాగే కోణాలను బట్టి 3 రకాలు, 3 కూడా అల్పకోణాలు అయితే అల్పకోణ త్రిభుజము, ఒక త్రిభుజంలో ఒక కోణము లంబకోణం అయితే లంబకోణ త్రిభుజం అని, అలాగే ఒక కోణము అధిక కోణం అయితే ఆ త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజం అని నేర్చుకున్నాం. కోణాలను బట్టి 3 రకాలు, భుజాలను బట్టి 3 రకాలను నేర్చుకున్నాం. మరి ఈ యొక్క త్రిభుజాల్లో కూడా ఈ త్రికోణానికి సంబంధించి ముఖ్యమైనటువంటిది లంబకోణ త్రిభుజం. దీని గురించి మరొకసారి నేర్చుకుందాం. మరి ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. లంబకోణ త్రిభుజము బి దగ్గర కోణం లంబకోణం అవుతూ మిగిలిన 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అని అంటాము. ABC అనేది లంబకోణ త్రిభుజము. ఈ లంబకోణ త్రిభుజంలో కూడా కోణం బి 90 డిగ్రీలు. మరొకసారి మీరు పటానికి గమనించినట్టయితే కోణం బికి ఎదురు ఉన్నటువంటి భుజము ఏసీ అనేది పెద్దగా ఉన్నది. దీనే కర్ణము అంటాము. లంబకోణ త్రిభుజం లోపల లంబానికి ఎదురున్న భుజాన్ని కర్ణము అంటాము. ఇది మిగిలిన 2 భుజాలు ఏబి బీసీ ఈ 2 భుజాల్లో కంటే పెద్దగా ఉంటుంది. దీనే కర్ణము అని అంటాము. ఓకే, సో మరి లంబకోణ త్రిభుజానికి సంబంధించి ఒక సిద్ధాంతం ఉన్నది, అదే పైథాగరస్ సిద్ధాంతం. మరి పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల పొడవులు తెలిసినట్లయితే 3వ భుజం యొక్క పొడవును తెలుసుకోవచ్చు. ఇక్కడ 2 భుజాలు అంటే ఏ 2 భుజాలు తెలిసినా సరే 3వ భుజాన్ని తెలుసుకోవచ్చు. మరి ఉదాహరణకు ఏబిసి అనే ఈ లంబకోణ త్రిభుజంలో కోణం బి 90 డిగ్రీలు అయితే కర్ణము ఏసీ అవుతుంది. ఏసీ మీది వర్గము కర్ణం మీది వర్గం కాబట్టి ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు మిగిలిన 2 భుజాలు, ఒకటి ఏబి ఒకటి బీసీ. సో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. సో పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 సైడ్స్, ఒకటి ఏబి స్క్వేర్ ఒకటి బీసీ స్క్వేర్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. ఇది పైథాగరస్ సిద్ధాంతం. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి మన నిత్య జీవితంలో చాలా సందర్భాల్లో మనం గమనిస్తుంటాం. మన ఇంటి దగ్గర కావచ్చు, మనం వెళ్తున్నటువంటి పాఠశాలకు వెళ్ళే మార్గంలో కావచ్చు, కరెంటు పోల్స్, విద్యుత్ స్తంభాలు చూస్తుంటాం. ఒక్కసారి చూడండి, విద్యుత్ స్తంభము భూమి పైన ఏ విధంగా ఉంటుంది? లంబంగా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా లంబంగా ఉన్నటువంటిది మరి కరెంట్ పోల్ ఉంటుంది. మరి కరెంట్ పోల్ అనేది, విద్యుత్ స్తంభం అనేది నిటారుగా ఉండడం కోసం మనం చూస్తుంటాం. దానికి ఒక వైర్ను ఈ విధంగా భూమికి అటాచ్ చేసేటట్టు తీగను కట్టబడి ఉంటుంది. ఓకేనా? చూడండి ఒకసారి, ఈ విధంగా ఉన్నటువంటి కరెంట్ పోల్కు ఈ విధంగా ఒక వైర్ ఉన్నదా? మరి ఈ వైరును, ఈ తీగను, ఈ స్తంభాన్ని భూమికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఒకసారి గమనించినట్టయితే మీకు ఏ విధంగా కనిపిస్తున్నది? ఒక త్రిభుజం మాదిరి కనిపిస్తుంది. ఏ త్రిభుజం కనిపిస్తుంది? లంబకోణ త్రిభుజము కనిపిస్తుంది. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా స్తంభాలు భూమికి నిటారుగా ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు ఈ తీగ పొడవును చూడండి ఒక్కసారి. తీగ పొడవును నేను పెంచినప్పుడు ఏమవుతుంది? ఇది ఈ విధంగా వెళ్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? ఈ భూమికి తీగ పొడవుకు మధ్య దూరం, స్తంభం యొక్క దిగువ భాగానికి తీగ యొక్క చివరి కొనకు మధ్య దూరం పెరుగుతుంది. అలా కాకుండా తీగ పొడవును తగ్గించినప్పుడు ఏమవుతుంది? ఆ మధ్య దూరం అనేది తగ్గుతూ ఉంది. అలాగే భూమితో చేసే కోణం చూడండి ఒకసారి గమనించండి. 3 సందర్భాల్లో కూడా తీగ పొడవును పెంచినప్పుడు, తీగ పొడవును తగ్గించినప్పుడు కోణం ఏమవుతుంది? ఇక్కడికి వచ్చే కొద్దీ పెరుగుతూ ఉందని గమనించాము. ఓకేనా? నెక్స్ట్ అలాగే మనం ఒక వ్యక్తి, ఒకసారి చూడండి పటం లోపల, గోడకు పెయింట్ వేస్తున్నాడు లేదా సున్నం వేస్తున్నాడు. మరి అప్పుడు ఆ గోడకు పై భాగానికి వేయాలంటే ఏం చేస్తుంటాం? మనం నిచ్చెన వేసుకుని పై భాగానికి మనం పెయింట్ వేయడం జరుగుతుంది.
ఒకవేళ అతడు ఇంకా ఎక్కువ ఎత్తులో సున్నం వేయాల్సి వస్తే ఏం చేస్తాడు? ఆ ఇక్కడ చూడండి, ఒకసారి గమనించండి. ఈ విధంగా ఒక గోడ ఉన్నది. ఇప్పుడు ఈ నిటారుగా మనకి నిచ్చెన ఉన్నది. ఇప్పుడు పై భాగానికి వేయాలంటే ఏం చేస్తాం? నిచ్చెనను కొంచెం దగ్గరికి జరుపుతాం, గోడ దగ్గరికి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కోణం పెరుగుతుంది. చూడండి, కోణం పెరుగుతుంది. నిచ్చెన యొక్క పొడవు ఏం మారట్లేదు. ఆ నిచ్చెన అనేది కొంచెం గోడకు పై భాగాన్ని తాకినది. ఓకేనా? అంటే ఆ నిచ్చెన అనేది భూమితో చేసినటువంటి కోణం ఏమవుతుంది? ఇక్కడ మారింది, పెరిగింది. ఓకేనా? నెక్స్ట్, మరి ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ గ్రామం లోపల 13వ శతాబ్దంలో నిర్మించబడినటువంటి ఒక గుడి లోపల డిసెంబర్ మాసంలో ఒక రోజు సూర్యనారాయణ స్వామి విగ్రహం పాదాలపై సూర్యుడి మొట్టమొదటి కిరణాలు పడతాయి. గుడి ద్వారం నుండి విగ్రహానికి గల దూరము, సూర్యకిరణాలు వచ్చేటువంటి ద్వారంపై పడే రంధ్రం ఎత్తు మరియు ఆ నెలలో మొదటి సూర్యకిరణాలు భూమితో చేసే కోణానికి ఏదైనా సంబంధం ఉందనుకుంటున్నారా? ఈ సందర్భాల్లో ఏదైనా ఒక త్రిభుజాన్ని ఊహించగలరా? చూడండి ఒకసారి. మరి సూర్యుని కిరణాలు ఇక్కడ ఉన్నాయి, టెంపుల్ ఇక్కడ ఉందనుకున్నట్టయితే మరి సూర్యుని కిరణాలు ఈ విధంగా వస్తున్నాయి. అదేవిధంగా సూర్యుడు ఇక్కడ విధంగా లంబంగా తీసుకున్నట్టయితే ఇక్కడ ఏమవుతుందో ఒకసారి గమనించండి. మనకి లంబకోణ త్రిభుజము అంటే ఆ రంధ్రం గుండా వచ్చేటటువంటి, ఇక్కడ ఒక రంధ్రం ఉంది అనుకున్నట్టయితే ఈ రంధ్రం నుండి వచ్చేటువంటి కిరణాలు ఇక్కడ ఒక లంబము, ఇక్కడ ఒక లంబం తీసుకున్నట్టయితే మనకి లంబకోణ త్రిభుజము కనిపిస్తున్నది. ఓకేనా? నెక్స్ట్ ఇది అలాగే మనం మామూలుగా చూసింటాం, చిన్నపిల్లలు ఆడుకునేటువంటిది జారుడు బల్ల. మరి ఒక్కసారి పటంలో గమనించండి. మరి ఈ విధంగా ఉన్నటువంటి జారుడు బల్ల, ఈ విధంగా పిల్లవాడు జారుతున్నాడు. ఇక్కడ కనిపిస్తున్నదా? మరి ఈ విధంగా జారుతూ ఉన్నప్పుడు మరి ఈ జారుతున్నటువంటిది ఈ భూమితో చేసేటటువంటి కోణం ఇక్కడ చూడండి. ఈ కోణం అనేది తీటా అనుకుంటాం. ఒకవేళ ఈ జారుడు బల్ల యొక్క హైట్ ఇటు పెంచినాం అనుకోండి, కోణం తగ్గింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి కోణం తగ్గే కొద్దీ ఈ హైట్ తగ్గించాలి. అప్పుడు పిల్లవాడు జారడానికి వస్తుందా? రాదు కదా. అలా కాకుండా కోణాన్ని ఇలా పెంచినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ విధంగా వస్తుంది. అప్పుడు కూడా పిల్లవాడు జారినప్పుడు ఏమవుతుంది? హఠాత్తుగా జారడం వల్ల దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అంటే ఏమవుతుంది? అక్కడ కూడా ఆ జారుడు బల్ల యొక్క అనేది భూమితో చేసే కోణం పైన డిపెండ్ అవుతుందని నేర్చుకుంటున్నాం. ఓకేనా? మరి ఈ కోణం మారే కొద్ది కూడా ఏమవుతుంది? మనకి పిల్లలకు జారడానికి ఇబ్బంది అవుతుంది. ఇది కూడా మనకి ఇక్కడ కూడా ఒకసారి గమనించినట్టు ఏముంది? ఇక్కడ లంబం ఉన్నది, ఇక్కడ టీటా కోణం చేస్తుంది. ఇది కూడా ఏ త్రిభుజం ఏర్పడింది? లంబకోణ త్రిభుజము ఏర్పడినది. మరి పై ఉదాహరణలు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 3 ఉదాహరణలు మన నిత్య జీవితంలో కూడా జామితిని ఏ విధంగా వినియోగించుకుంటూ తెలుపుతున్నాయి. అలాగే ఇక్కడే కాకుండా మనం ఒకవేళ వివిధ కట్టడాలను గమనించండి. ఒక్కసారి మనం భవంతులు కావచ్చు, లేదంటే డ్యామ్లు నిర్మాణం జరిగేటప్పుడు కూడా, అదేవిధంగా రోడ్లు మరి నిర్మించేటప్పుడు కూడా ఈ త్రికోణానికి సంబంధించినటువంటి ఎత్తులు, దూరాలు, వివిధ సందర్భాల్లో ఏర్పడే కోణాలు త్రిభుజ ధర్మాల ఆధారంగా కనుగొనవచ్చు. మరి ఈ గోడపై నిచ్చెన సాయంతో సున్నం వేసిన వ్యక్తిని ఉదాహరణ గమనిద్దాం. ఒకవేళ ఆ వ్యక్తి గోడకు కొంచెం ఎక్కువ ఎత్తులో సున్నం వేయాలంటే ఏమవుతుంది? నిచ్చెనను దగ్గర జరిపినప్పుడు కోణం పెరుగుతుంది. ఒకవేళ ఇంకా తక్కువ ఎత్తులో సున్నం వేయాలంటే ఏం చేస్తాం? అప్పుడు నిచ్చెనను దూరంగా జరుపుతాం, అప్పుడు కోణం తగ్గుతుంది. మరియు ఆ నిచ్చెన యొక్క కింది కొనకు మరియు ఆ యొక్క గోడ యొక్క కింది కొనకు మధ్య దూరం కూడా పెరుగుతుందని గమనిస్తున్నాం. ఓకేనా? ఒకసారి పటంలో గమనించండి. మరి ఇక్కడ మనం తీసుకున్నటువంటిది నిచ్చెన చూసినప్పుడు ఇక్కడ 2 రకాల లంబకోణ త్రిభుజాలు ఏర్పడినాయి. మొదటిసారి నిచ్చెన పైభాగాన ఉన్నది. నిచ్చెన పైభాగాన ఉన్నప్పుడు మనం దాన్ని కిందికి తగ్గించే కొద్ది ఏమవుతుందంటే ఈ యొక్క పొడవు పెరుగుతుంది. చూడండి ఒకసారి. ఒకవేళ నిచ్చెన పొడవును పెంచినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దగ్గర వచ్చే దూరం తగ్గుతుంది. ఎందుకంటే నిచ్చెన అనేది స్థిరంగా, దాని పొడవు అనేది స్థిరంగా ఉన్నది. నెక్స్ట్ ఇది లంబకోణ త్రిభుజంలోని భుజాలు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, లంబకోణ త్రిభుజంలోని భుజాలు. చూడండి, మనం బి దగ్గర లంబకోణం ఉంటూ ఏ కామాశీలు 2 కూడా అల్పకోణాలు అయినట్టయితే మరి ఆ త్రిభుజాన్ని ఏమంటామంటే లంబకోణ త్రిభుజం అని అంటామని చెప్పుకున్నాం. సో ఇప్పుడు బి దగ్గర లంబకోణం ఉంది ఇక్కడ, మరియు ఏ సిలు ఇక్కడ ఏబిసి అనేది లంబకోణ త్రిభుజం. బి దగ్గర లంబకోణం ఉన్నట్టు చూపిస్తున్నాం. ఇప్పుడు ఏ అనేది ఇక్కడ ఉన్నది, సి ఇక్కడ ఉన్నది అనుకుందాం. ఇప్పుడు ఏకు ఈ భుజాన్ని ఏమంటారంటే ఎదుటి భుజము అని అంటాము. ఇక్కడ ఏ అనేది అల్పకోణము, ఈ కోణానికి ఎదురుగున్నటువంటి భుజాన్ని ఎదుటి భుజం అని, ఏకు పక్కన ఉన్నటువంటి భుజాన్ని ఆసన్న భుజం అంటాము, పెద్ద భుజానేమో కర్ణము అని అంటాము. చూడండి, ఏబిసి అనే లంబకోణ త్రిభుజం లోపల మనకి బీసీ అనేదేమో ఎదుటి భుజం అవుతుంది, ఏసీ అనేదేమో ఏబి అనేది ఆసన్న భుజం అవుతుంది, ఏసీ అనేది కర్ణము అవుతుంది. ఈ ఏకి ఎదురుగున్న భుజాన్ని ఎదుటి భుజం అని, ఏకి పక్కన ఉన్నటువంటి దాన్ని ఆసన్న భుజం అని అంటాము. ఓకేనా? ఈ త్రిభుజంలో మన ఈ త్రికోణమితిలో చాలా ముఖ్యమైనటువంటిది ఆసన్న భుజము, ఎదుటి భుజము, కర్ణము. మనం ఏ కోణాన్ని ఆధారంగా తీసుకున్నప్పుడు
ఒకవేళ సిని ఆధారంగా చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు సి ఇక్కడ పైన ఉన్నది, సికి ఎదురు ఉన్నటువంటి భుజం ఏది? ఏబి, బిఏ లేదా ఏబి. అలాగే బికు పక్కన ఉన్నటువంటిది ఇది ఎలా కర్ణం అవుతుంది కాబట్టి రెండవ భుజము బికి పక్కన ఉన్నటువంటి భుజం ఏమవుతుంది? ఆసన్న భుజం అంటాం. దాని ఏమవుతుంది? సికి ఆసన్న భుజము బీసీ అవుతుంది. బిసి, సికి ఎదురు భుజము ఏబి, ఓకే, సికి ఆసన్న భుజము సిబి. ఓకేనా? ఇవి లంబకోణ త్రిభుజంలోని భుజాలు. మరి ఒక్కసారి మనం ఒక ప్రాబ్లం చూద్దామా? ఈ పటం లోపల ఒక్కసారి గమనించండి. బి దగ్గర లంబకోణం ఉన్న ఎదుటి భుజము ఆసన్న భుజము రాయండి. బి దగ్గర లంబకోణం ఉంది. మరి బి దగ్గర లంబకోణం ఉన్నట్టయితే, మరి ఇక్కడ బి దగ్గర లంబకోణం ఉంది కదా, బి దగ్గర లంబకోణం ఉన్నట్టయితే మరి ఎదురు భుజం ఏమవుతుంది? ఇక్కడ ఏ దగ్గరనేమో కింద ఉన్నది, సి పైన ఉన్నది. ఇప్పుడు మనం ఇక్కడ రెండు రకాలుగా చెప్పవచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏకి ఎదురు భుజం ఏమో ఒకటి వస్తుంది, సికి ఎదురు భుజం వేరే వస్తుంది. ఇప్పుడు సిని బేస్ చేసుకున్నప్పుడు, సి అనేది అల్పకోణం తీసుకున్నప్పుడు సికి ఎదురు భుజము ఏమవుతుంది? ఏబి అవుతుంది. సికి ఆసన్న భుజము సిబి అవుతుంది. ఓకే, ఈ మనకి ఎదురు భుజాలు, ఆసన్న భుజాలు. ఏబిసి. ఇక్కడ బి దగ్గర లంబకోణం ఉంది. మరి బి దగ్గర లంబకోణం ఉన్నప్పుడు బికి మరి ఈ ఏ అనేది అల్పకోణము, అలాగే సి అనేది కూడా అల్పకోణం అవుతుంది. ఇప్పుడు ఏని ఆధారంగా చేసుకున్నప్పుడు ఏకి బీసీ అనేది ఏమవుతుంది? కోణం ఏకు ఎదుటి భుజం, కోణం ఏకు ఎదుటి భుజం, ఎదుటి భుజం ఈక్వల్ టు బీసీ. అలాగే కోణం ఏకు ఆసన్న భుజము, కోణం ఏకు ఆసన్న భుజము. ఆసన్న భుజం అంటే ఇది కర్ణము, ఇది కాకుండా మిగిలినటువంటిది పక్కన ఉన్నటువంటిది. సో ఏబి. ఓకేనా? భుజం ఇక్కడ ఏబి అంటే ఏబి భుజం పొడవు. నెక్స్ట్ ఇది అలాగే సికి ఆధారంగా చేసుకున్నప్పుడు కోణం సికు ఎదుటి భుజము, కోణం సికు ఎదుటి భుజము. కోణం సికి ఎదుటి భుజం అంటే ఏమవుతుంది? ఇదేమో కర్ణం అవుతుంది, ఇదేమో ఆసన్న భుజం అవుతుంది. ఈ రెండు కాకుండా ఏబి. అలాగే కోణం సికు ఆసన్న భుజము, ఆసన్న భుజము అంటే కర్ణము కాంది, పక్కన ఉండాలి. సో బీసీ లేదా సిబి, ఏది రాసుకున్నా కరెక్టే. సిబి అన్న బీసీ అన్న భుజం పొడవు అదే అవుతుంది. ఇది నెక్స్ట్ కర్ణము. కర్ణము ఎట్లా ఉన్నా కర్ణము ఏసీ అవుతుంది. ఓకే, ఇది మనకి ఈ విధంగా మనకి ఎగ్జామ్లో కూడా ఆబ్జెక్ట్ టైప్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రాబ్లమ్స్లో ఎక్కువ అవసరం అవుతుంది మనకి ఎదురు భుజం, ఆసన్న భుజం గుర్తించడం అనేది. కాన్సెప్ట్ వచ్చేసి ఒక లంబకోణ త్రిభుజంలో ఎదురు భుజాన్ని, ఆసన్న భుజాన్ని ఏ విధంగా గుర్తించాలో నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ మరో లెక్క చూద్దాం. త్రిభుజం ఏబిసిలో బి దగ్గర లంబకోణం ఉంది. ఏ మరియు సిలు రెండు కూడా అల్పకోణాలు. ఏబి భుజం పొడవు 12 సెంటీమీటర్లు, బీసీ భుజం పొడవు 5 సెంటీమీటర్లు అయితే ఇప్పుడు కర్ణం పొడవు మరియు ఆసన్న భుజం పొడవు, ఎదురు భుజం పొడవు ఎంత? ఏకు ఆసన్న భుజం పొడవు, కర్ణం పొడవు మరియు అలాగే ఎదురు భుజం పొడవు ఎంత? ముందుగా మరి ఇది లంబకోణ త్రిభుజం. ఇక్కడ బి దగ్గర లంబకోణం ఉందని చెప్పడానికి ఈ గుర్తును ఉపయోగిస్తాం. లంబకోణం ఉంది కాబట్టి మనం ఇదివరకు చెప్పుకున్నాం, రెండు భుజాల పొడవులు తెలిసినట్టయితే మూడో భుజం పొడవు తెలుసుకోవాలంటే ఏమి ఉపయోగించాలి? పైథాగరస్ సిద్ధాంతం. సో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్పుకున్నాం? కర్ణం మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీది వర్గముల మొత్తానికి సమానం. కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏమవుతుంది? ఇక్కడ కావాలంటే రాసుకోండి. ఇప్పుడు కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం. ఇక్కడ మనం ఎందుకంటే ఇంతవరకు మనం ఎదుటి భుజం అని తెలియదు, ఇప్పుడు నేర్చుకున్నాం ఎదుటి భుజము, ఆసన్న భుజం అనేది. కాబట్టి ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ ఆసన్న భుజము స్క్వేర్. సో ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ ఆసన్న భుజము స్క్వేర్. కాబట్టి కర్ణము తెలియదు. ఇప్పుడు కర్ణం పొడవు ఏసీ స్క్వేర్. ఎదురు భుజం ఏకి ఎదురు భుజంగా తీసుకుంటాం మనం. సో 5 సెంటీమీటర్లు స్క్వేర్. ఆసన్న భుజం 12 స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 25 ప్లస్ 144. 144 25 కలిపితే ఎంత? 169. ఇది ఏసీ స్క్వేర్. మనకు కావాల్సింది భుజం పొడవు ఏసీ. ఏసీ ఏమవుతుంది? వర్గం అనేది కుడివైపు వచ్చినట్టయితే వర్గమూలం అవుతుంది. వర్గమూలం విలువ +or -13. యాక్చువల్గా +or -13.
అయితే ఇక్కడ మనం ఎప్పుడు కూడా పొడవు అనేది ధనాత్మకంగానే ఉంటుంది కాబట్టి +13 తీసుకుంటాం. ఓకేనా? ఇదేంది ఏసీ కర్ణం పొడవు వచ్చింది. ఇప్పుడు మనకు అడిగింది ఏంది, ఏకి ఎదుటి భుజము, ఏ అంటే ఇక్కడ కోణం ఏ, ఎదుటి భుజము, ఆసన్న భుజము, కర్ణం రాయాలి. సో ఏకి ఎదుటి భుజము ఏమవుతుంది, బీసీ, భుజం పొడవు కూడా రాయాలి ఖచ్చితంగా. బీసీ = 5 సెంటీమీటర్లు. అలాగే కోణం ఏకు ఆసన్న భుజము, కోణం ఏకు ఆసన్న భుజము. మరి కోణం ఏకు ఆసన్న భుజం ఏముంది, ఏబి ఉంది. సో ఏబి = 12 సెంటీమీటర్లు. అలాగే కర్ణం పొడవు, మరి కర్ణం పొడవు మనకు వచ్చింది కదా, ఎంత వచ్చింది కర్ణము, ఏసీ = 13 సెంటీమీటర్లు వచ్చింది. ఒకవేళ మనకి కొలతలు ఇవ్వలేదు అనేది యూనిట్స్గా తీసుకుంటాం. ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనకి 2 భుజాల పొడవులు తెలిసినట్టు 3వ భుజం తెలుసుకోవచ్చు. ఓకే, కర్ణము స్క్వేర్ = ఎదుటి భుజం స్క్వేర్ ప్లస్ ఆసన్న భుజం స్క్వేర్. ఇంతకుముందే నేర్చుకున్నాం. ఎదుటి భుజం అంటే మనం ఏ కోణాన్ని అల్ప కోణాన్ని తీసుకుంటాం దానికి ఎదుటి భుజము, దాని పక్కన ఉన్నదాన్ని ఆసన్న భుజం అంటాం. సో ఈ విధంగా రాసుకుంటాం. ఏసీ స్క్వేర్ = 5² + 12², 25 + 144 యాడ్ చేస్తే 169. వర్గం కుడివైపు వస్తే వర్గమూలం అవుతుంది, 13 అవుతుంది. ఇప్పుడు ఎదుటి భుజం ఏమో 5 సెంటీమీటర్లు, ఆసన్న భుజం 12 సెంటీమీటర్లు, మరియు నెక్స్ట్ ఇది కర్ణము 13 సెంటీమీటర్లు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనకి చూడండి ఒక్కసారి స్క్రీన్ పైన మన పుస్తకంలో కొన్ని ఇచ్చిండు, ఇవి చేయండి. మరి ఫస్ట్ లెక్క చూసినట్టయితే ఇచ్చిన త్రిభుజాల్లో ఇచ్చిన కోణాలకు ఎదురుగా కర్ణము, ఎదుటి భుజము, ఆసన్న భుజాన్ని గుర్తించి రాయండి అని అడిగిండు. ఎక్స్ పరంగా ఒకసారి రాయాలి, వై పరంగా కూడా రాయాలి. అలాగే ప్రయత్నించండి లోపల మరి 4 సెంటీమీటర్లు ఒక భుజం ఇచ్చిండు, కర్ణం 5 సెంటీమీటర్లు ఇచ్చిండు. ఏబి పొడవును కనుగొని నెక్స్ట్ ఏం చేయాలి, కోణం సి పరంగా, కోణం ఏ పరంగా కూడా ఎదురు భుజాలు, ఆసన్న భుజాలు రాయండి. ఇది మనకు ప్రయత్నించండి ఇచ్చిండు. సో దీని ప్రకారం మీరు ఈ 2 లెక్కల ప్రకారం ఈ 2 లెక్కలు సాల్వ్ చేయాలని. ఓకే, నెక్స్ట్ ఇది ఇప్పుడు మనం ఒక కృత్యాన్ని చూద్దాం. మరి మన పుస్తకంలో చెప్పినట్టు ముందుగా ఒక రేఖాఖండాన్ని తీసుకుంటున్నా, కింద బేస్గా తీసుకుంటున్నా. చూడండి ఒక్కసారి ఇక్కడ మరి ఈ విధంగా తీసుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ బిందువు, మొదటిగా ఏ బిందువు తీసుకుంటున్నాను. ఈ ఏ బిందువుని తీసుకొని ఏ నుండి 3 సెంటీమీటర్ల దూరంలో బి బిందువుని గుర్తిస్తున్నా. నెక్స్ట్ ఇది 6 సెంటీమీటర్లు, నెక్స్ట్ ఇది 9 సెంటీమీటర్లు, నెక్స్ట్ ఇది 12 సెంటీమీటర్ల దగ్గర బిందువులను గుర్తించాను. ఓకే, సో ఇది బి, సి, డి, ఈ. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే బి దగ్గర 4 సెంటీమీటర్లు ఉండేటట్టు ఒక లంబాన్ని గీయాలి. బి దగ్గర ఏం చేయాలి, 4 సెంటీమీటర్ల పొడవు ఉండేటట్టు ఒక లంబాన్ని గీయాలి. సో 4 సెంటీమీటర్లు ఉండాలి కాబట్టి ఓకే, 4 సెంటీమీటర్లు ఉండేటట్టు ఒక లంబాన్ని గీస్తున్నాం. ఒకసారి చూసుకుందాం, కరెక్ట్ ఉందా, 4. ఓకే, నెక్స్ట్ ఇది సి దగ్గర మరొక లంబాన్ని గీయాలి. సి దగ్గర ఉన్నటువంటి లంబం 8 సెంటీమీటర్లు ఉండాలి. సో సి దగ్గర ఉన్నటువంటి లంబం ఎంత ఉండాలి, 8 ఉండాలి. సో ముందుగా లంబం వచ్చేటట్టు గీసుకుంటున్నాం. ఓకే, డి దగ్గర 12 సెంటీమీటర్లు ఉండాలి. ఓకే, ఈ దగ్గర 16 సెంటీమీటర్లు ఉండాలి. ఓకే, ఇక్కడ మనకు తక్కువ పడుతుంది. సో 16 సెంటీమీటర్లు ఉండేటట్టు ఈ విధంగా లంబాన్ని గీసినాం. నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే మనము వీటన్నిటిని కూడా కలపాలి. సో కలుపుతున్నాం. సో ఈ విధంగా తాకుతూ వెళ్ళాలి. తాకుతూ వెళ్తే ఇప్పుడు ఇదేంటంటే పి, కనిపిస్తుందా, QRS, PQRS 4 వచ్చినాయి. ఇప్పుడు ఇదెంత ఉంది మనకి, 4, 8, 12,
16 సెంటీమీటర్లు. ఇది మొత్తం గీయలేదు, గీతం మొత్తం ఓకే. 16 సెంటీమీటర్లు. కింద ఏబి 3 సెంటీమీటర్లు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 సెంటీమీటర్లు, మరియు ఇక్కడ వరకు 9 సెంటీమీటర్లు, డి వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12 సెంటీమీటర్లు మొత్తం. సో 12 సెంటీమీటర్లు అవుతుంది. ఓకే, ఇది మనకి వచ్చినటువంటి త్రిభుజాలు ఏబిపి, ఏసీక్యూ, ఏడిఆర్, ఏఈఎస్. ఓకే, ఇప్పుడు ఇవి కొలతలు. ఇప్పుడు ఈ కొలతల ఆధారంగా చేసుకుని మనము ఇప్పుడు ఏకు, కోణం ఏకు ఇదేమవుతుంది ఎదురుభుజం, ఇదేమవుతుంది కర్ణం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మరి 3 స్క్వేర్ ప్లస్ 4, ఇక్కడ రాస్తున్నా, పైన రాస్తున్నా, √3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది √9 + 16. 9 + 16 25. సో √25 అంటే 5 అవుతుంది. సో ఈ వాల్యూ 5 వచ్చింది ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇదేం కావాలి, ఏసీ 8 సెంటీమీటర్స్, అలాగే ఇది 8 సెంటీమీటర్స్. సో 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ 36 + 64 100. సో 100 కూడా అవుతుంది, √100 10 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10. ఒకవేళ లేదు మనం స్కేల్తో కొలవద్దంటే స్కేల్తో కూడా కొలవసుకోవచ్చు. మనం ఇవన్నీ కూడా కొలతల ప్రకారం తీసుకున్నాం కాబట్టి 15. ఇదేమొస్తుంది 20. ఓకేనా. సో ఏఎస్ అనేది 20 అవుతుంది. ఇప్పుడు మనం మన పట్టికలో ఉన్నటువంటి దాన్ని ఒక్కొక్క దాన్ని ఫిలప్ చేద్దాం. మరి ఫస్ట్ దాంట్లో ఏముంది చూడండి ఒక్కసారి. మనకి ఫస్ట్ త్రిభుజం ఏబిపిలో కర్ణం పొడవు. సో ఏబిపి అంటే ఇదే కదా, కర్ణం పొడవు ఎంత ఉంది 5. సో అలాగే రెండో త్రిభుజం లోపల కర్ణం పొడవు 10, 15, 20. నెక్స్ట్ ఎదురుభుజం పొడవు. ఫస్ట్ త్రిభుజం ఏబిపి, దీంట్లో ఎదురుభుజం పొడవు ఏది, ఇది కదా ఎదురుభుజం 4, కోణం ఏకు ఎదురుభుజం 4. నెక్స్ట్ దాంట్లో 8, 12, 16. ఆసన్న భుజం పొడవు. సో ఇక్కడ ఏముంది 3. నెక్స్ట్ ఇది 6, 9, 12. ఓకేనా. ఇప్పుడు ఇది రాసుకున్నాం. నేను ఈ పేపర్ తీసేస్తున్నా, మీరు కావాలంటే సైడ్కి పటం ఉంటుంది, పటం గమనించండి, అబ్జర్వ్ చేయండి. సో ఎదురుభుజం బై కర్ణము, ఎదురుభుజం బై కర్ణం. సో 4/5. ఇక్కడ 8/10. ఇక్కడ ఎదురుభుజం 12/15. ఇక్కడ 16/20. ఇక్కడ ఆసన్న భుజం బై కర్ణం. సో 3/5, 6/10, 9/15. సో 12/20. నెక్స్ట్ ఇక్కడ ఎదురుభుజం బై కర్ణం, ఆసన్న భుజం 4/3. ఎదురుభుజం బై ఆసన్న భుజం 4/3. సో ఇక్కడ 8/6. ఇక్కడ 12/9. ఇక్కడ 16/12. ఓకేనా. ఒక్కసారి మన విలువలను గమనిద్దాం. ఎదురుభుజం బై కర్ణం ఎంత వచ్చింది. సో 4/5 అంటే 0.8. 8/10 అంటే 0.8. సో ఇది కూడా 0.8 వస్తుంది, ఇది కూడా 0.8. 3/5. సో 5 6 30, 0.6. 0.6. 15 6 90, 0.6. సో 26 120, సో 0.6. 4/3. సో 1.33. 8/3 6, 1.33. ఓకే. 6 ఎక్కం 6, 2 మిగులుతుంది, 6 18, 6 18 వస్తూనే ఉంటుంది. 9 ఎక్కం 9, 3 మిగిలింది. సో 9 27, 27, 27, 1.33, 1.333. ఓకే. మరి ఒక్కసారి మీకు గమనిస్తే ఏమర్థం అవుతుంది, ఎదురుభుజం బై కర్ణము సేమ్ వచ్చింది, ఆసన భుజం బై కర్ణము సేమ్ వచ్చింది, ఎదురుభుజం బై ఆసన భుజం కూడా సేమ్ వచ్చింది. మనం ఇప్పుడు కృత్యాన్ని చూసాం కదా. మరి ఒక్కసారి ఆ కృత్యానికి సంబంధించినటువంటి పటాన్ని ఒక్కసారి గమనించండి. మరి ఈ పటంలో గమనించినట్టయితే మీకు ఇక్కడ మనకేమున్నది, ఏ దగ్గర లంబకోణం ఉన్నది. ఓకేనా. సో ఏ అనేది ఇక్కడ తీసుకున్నాం. ఏ బి సి డి ఈ పి క్యూ ఆర్ ఎస్. ఒక్కసారి ఇక్కడ ఎన్ని త్రిభుజాలు ఏర్పడినాయి, 4 త్రిభుజాలు ఏర్పడినాయి. ఏదేది, ఏ బి పి, ఏ క్యూ, ఏసీక్యూ అండ్ ఏడిఆర్, ఏఈఎస్. ఈ 4 త్రిభుజాలకు ఈ ఏ అనేది ఏమవుతుంది, ఉమ్మడి కోణం అవుతుంది. ఏమవుతుంది, ఉమ్మడి కోణం అవుతుంది. మరి బిసిడిఈ 4 కూడా ఏమవుతున్నాయి, లంబ కోణాలు అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ 4 కూడా లంబ కోణాలు ఉన్నాయా. సో ఇప్పుడు కోణము నియమం ప్రకారము
ఒక నాలుగు త్రిభుజాల్లో ఉమ్మడి కోణము మిగిలిన లంబ కోణాలు ఉన్నాయి. కాబట్టి ఏమవుతాయి, పిక్యూఆర్ఎస్ 4 కోణాలు కూడా సమానం. ఎందుకంటే ఏ అనేది ఉమ్మడి కోణము, ఈ 4 ఏమో BCDEలేమో లంబ కోణాలు. కాబట్టి PQRSలు ఈ 4 కోణాలు కూడా సమానము, కోణం నియమం ప్రకారం. మరి ఇప్పుడు ఈ త్రిభుజాల్లో గమనించినప్పుడు మరి ఏ త్రిభుజాలు, ABP, ACQ, ADR, AES ఇవి కోణము నియమం ప్రకారము 4 త్రిభుజాలు ఏమవుతాయి, సరూప త్రిభుజాలు అవుతాయి. ఏ త్రిభుజాలు అవుతాయి, సరూప త్రిభుజాలు అవుతాయి. మరి ఒక్కసారి అన్ని త్రిభుజాల్లో, ఇప్పుడు 4 త్రిభుజాల్లో మనం ఏం చేసినాం, ఇంతకుముందు లోపల కృత్యం లోపల ఎదురు భుజంపై కర్ణం తెలుసుకున్నాం. ఎదురు భుజంపై కర్ణము. మరి ఎదురు భుజంపై కర్ణము అన్నిట్లో కూడా ఏమొచ్చింది, నిష్పత్తి. చూడండి ఒక్కసారి, BP/AB, CQ/AQ, DR/AR, ES/AS. చూడండి, ఎదురు భుజము బై కర్ణం. ఇక్కడేమో ఇది ఎదురు భుజము, ఇదేమో కర్ణం. సో వీటి నిష్పత్తి తెలుసుకున్నాం. మనం గమనిస్తున్నట్టయితే మీరు పట్టికలు గమనించండి, అన్ని కూడా 4 విలువలు కూడా ఏమన్నాయి, సమానంగా వచ్చాయా? సో సమానంగా వచ్చాయి. మరి దీన్ని ఏమంటామంటే ఏకు సైన్ ఏ నిష్పత్తి, సైన్ ఏ సైన్ ఏ అని చెప్పవచ్చు, లేదా దీన్నే సైన్ ఏ అని చెప్తారు. ఏమంటారు, సైన్ ఏ. ఇదే త్రికోణమితిలోని మొదటి నిష్పత్తి. త్రికోణమితిలోని మొదటి నిష్పత్తి అంటే సైన్ ఏ, ఎదురు భుజం బై కర్ణము, ఎదురు భుజం బై కర్ణము. నెక్స్ట్ రెండోది గమనించండి. ఇప్పుడు మరి అన్ని త్రిభుజాల్లో కూడా రెండో దాంట్లో ఆసన్న భుజం బై కర్ణం తెలుసుకున్నాం. ఆసన్న భుజం బై కర్ణం. ఇప్పుడు అన్ని 4 విలువలు గమనించండి ఒకసారి, సమానంగా ఉన్నాయా? సో సమానంగా ఉన్నాయి. మరి ఇక్కడ ఏంది, ఆసన్న భుజం అంటే కింద ఉన్నటువంటి AB/AP, అలాగే AC/AQ, AD/AR, AE/ES ఈ 4 నిష్పత్తులు కూడా సమానంగా ఉన్నాయి. వీటిని ఏమంటాం అంటే కొసైన్ నిష్పత్తి అంటాం. త్రికోణమితిలో ఉన్నటువంటి రెండో నిష్పత్తి కొసైన్. దీన్ని మనం కాస్ ఏ అని చెప్తాం. కొసైన్ ఏ లేదా కాస్ ఏ అని చెప్తాం. ఇది త్రికోణమితిలో ఉన్నటువంటి రెండవ నిష్పత్తి. ఆసన్న భుజము బై కర్ణము అంటే మనం తీసుకున్నటువంటి త్రిభుజాలు, ఈ 4 త్రిభుజాల్లో ఆసన్న భుజానికి కర్ణానికి నిష్పత్తి సమానంగా వచ్చింది. ఓకేనా? ఇది త్రికోణమితిలో ఉన్నటువంటి రెండవ నిష్పత్తి. మరి మనం ఏ త్రిభుజాన్ని తీసుకోండి ఒక్కసారి గమనించండి. నేను ABC అనేటువంటి ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నాను. B దగ్గర లంబకోణం ఉంది, A అనేది కింద ఉంది, C అనేది పైన ఉన్నటువంటి అల్పకోణంగా తీసుకుందాం. ABC. మరి ఈ లంబకోణ త్రిభుజంలో కూడా మనం ఇక్కడ ఎన్ని చూడండి, మనం భుజాల పొడవులు Aకి ఎదురు ఉన్నటువంటి భుజం పొడవు స్మాల్ ఏ అని, Bకి ఎదురు ఉన్నటువంటి భుజం పొడవు స్మాల్ బి అని, Cకి ఎదురు ఉన్నటువంటి భుజం పొడవు స్మాల్ సి గా తీసుకుంటాం. ఇక్కడ మన పటం లోపల చూసినప్పుడు B అనేది మనకి ఏమవుతుంది, కర్ణం అవుతుంది. A, Cలు రెండు కూడా మనకి ఎదురు భుజం ఒకటి, ఆసన్న భుజం ఒకటి అవుతుంది. మరి ఈ 6 భుజాలు తీసుకున్నప్పుడు, 3 భుజాలు తీసుకున్నప్పుడు నిష్పత్తి మనం 6వ గతిలో నేర్చుకున్నాం. నిష్పత్తి అంటే A, Bలు రెండు సంఖ్యలు అవుతూ A ఈజ్ టు B ఆర్ A/B, B నాట్ ఈక్వల్ టు 0 ఉన్నదాన్ని నిష్పత్తి అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ 6 త్రిభుజంలో ఉన్నటువంటి 3 భుజాల పొడవులను ఆధారంగా చేసుకుని 6 నిష్పత్తులు రాయొచ్చు. ఏమేమి రాయొచ్చు గమనించండి ఒకసారి. మనము ఇక్కడ A/C, A/B ఒకటి, అలాగే C/B ఒకటి, A/B, C/B, అలాగే A/C, B/C, C/B, C/A అండ్ B/C. ఇలా మొత్తము 6 నిష్పత్తులు రాయొచ్చు. ఏమేమి రాయొచ్చు? A/B, A/C, B/C, B/A, C/A, C/B. ఈ 6 నిష్పత్తులు రాయొచ్చు. ఈ 6 నిష్పత్తులనే మనం ఏమంటామంటే కోణం ఏకు త్రికోణమితి నిష్పత్తులు అంటాము. ఈ 6 నిష్పత్తులు మనం తీసుకున్నాం కదా, వీటినే ఈ ఏకు లేదా ఇక్కడ కోణాన్ని టీటాతో సూచిస్తాం. ఈ టీటాకు త్రికోణమితి నిష్పత్తులు అని అంటాము. టీటాకు ఈ 6 నిష్పత్తులు ఏమంటామంటే త్రికోణమితీయ నిష్పత్తులని నిర్వచిస్తాము. ఓకేనా? ఈ లంబకోణ త్రిభుజంలో కూడా మనము B దగ్గర లంబకోణం ఉందనుకున్నాం, A, Cలు రెండు కూడా అల్పకోణాలు అనుకున్నప్పుడు ఈ ఏకు ఆధారంగా చేసుకున్నప్పుడు 6 నిష్పత్తులు రాసినాం కదా, ఈ 6 నిష్పత్తులను 6 త్రికోణమితీయ నిష్పత్తులని అంటాము. అందులో ఇప్పుడు 2 నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకున్నాము? ఎదురు భుజం బై కర్ణము అంటే సైన్ టీటా, సైన్ ఏ అని, ఎదురు ఆసన్న భుజం బై కర్ణము అనగా కొసైన్ ఆర్ కాస్ ఏ అని నేర్చుకున్నాం. మరి మూడవది ఏంటంటే ట్యాన్ ఏ. మూడవది ఏంది? ట్యాన్ ఏ. మరి ఇదేంటంటే ఎదురు భుజం బై ఆసన్న భుజము. మరి ఒక్కసారి పట్టికలో గమనించండి, మనకు వచ్చినటువంటి విలువలో ఎదురు భుజం బై ఆసన్న భుజం చేస్తే కూడా సేమ్ వచ్చిందా? 4 కూడా సమానంగా వచ్చినాయి కదా. సో ఇది కూడా ఏమవుతుంది, ఎదురు భుజానికి ఆసన్న భుజానికి ఉన్నటువంటి నిష్పత్తిని మనం ఏమంటామంటే
మనం ట్యాన్ ఏ అంటాం లేదా ట్యాన్ టీటా అంటాం. ట్యాన్ ఏ ఆర్ ట్యాన్ టీటా. మరి ఒక్కసారి గమనించండి. మరి ఇక్కడ ఏబీసీ అనేటువంటి లంబకోణ త్రిభుజం లోపల బి దగ్గర లంబకోణం ఉంది, ఏ దగ్గర అల్పకోణము, సి దగ్గర అల్పకోణం ఉన్నట్టు తీసుకున్నప్పుడు మొదటిది సైన్ ఏకి ఎదురుభుజము బై కర్ణము, సో బీసీ బై ఏసీ. రెండవది కాస్ ఏకు ఆసన్న భుజము బై కర్ణము. మరి ఏకి ఆసన్న భుజం గమనించండి ఏముంది, ఏకి ఆసన్న భుజము ఏబి బై కర్ణము ఏసీ. మూడవది ట్యాన్ ఏకి ఎదురుభుజము బై ఏకి ఆసన్న భుజము. మరి ఏకి ఎదురుభుజం పటంలో గమనించండి ఏముంది, బిసి బై ఏబి, బీసీ బై ఏబి. ఇదే మనకి 3 త్రికోణమితియ నిష్పత్తులు. మరి ఇంకా 3 ఉన్నాయని చెప్పుకున్నాం, మొత్తం 6 కదా, 3 వచ్చినాయి. మరి 3 ఇంకా 3 ఏమున్నాయంటే వీటి యొక్క విలోమ నిష్పత్తులు. మనం 3 నేర్చుకున్నాం కదా, వీటి యొక్క విలోమ నిష్పత్తులు, గుణకార విలోమ నిష్పత్తులు. మరి ముందుగా గుణకార విలోమం అంటే ఒకసారి గుర్తు చేసుకున్నాండి. 2 సంఖ్యల లబ్ధం ఒకటి అయితే ఏ కామా బిలు 2 సంఖ్యలు అవుతూ వాటి లబ్ధం ఒకటి అయితే ఏకి బి గుణకార విలోమం అవుతుంది, బికి ఏ గుణకార విలోమం అవుతుంది. మనం మామూలుగా 2 యొక్క గుణకార విలోమం ఏం రాస్తాం, 1/2. 3/2కు 2/3 అని రాస్తాం. అలాగే ఇప్పుడు 4వ త్రికోణమితి నిష్పత్తి కొసెక్ ఏ. మరి కొసెక్ ఏ అనేది దేనికి విలోమ నిష్పత్తి, సైన్కు విలోమ నిష్పత్తి. సైన్కు విలోమ నిష్పత్తిని మనం ఏం రాస్తామంటే 1/sin A. 1/sin A. కొసెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/sin A. 1/sin A. మరి సైన్ ఏ అంటే ఏం నేర్చుకున్నాము, ఎదురుభుజం బై కర్ణము నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం రాయాలి, కర్ణము బై ఎదురుభుజము, కర్ణము బై ఎదురుభుజము. ఓకే, కర్ణం బై ఎదురుభుజం అవుతుంది. నెక్స్ట్ది మరి కొసెక్ సీకెంట్ ఏ, సెక్ ఏ అంటాం దీన్ని, సీకెంట్ ఏ. మరి దేనికి విలోమం ఇది అంటే కాస్కి విలోమము, కాస్కి విలోమం 1/cos A. సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/cos A. మరి కాస్ ఏ అంటేనేమో ఆసన్న భుజం బై కర్ణం అయితే ఇది కర్ణము బై ఆసన్న భుజం, కర్ణము బై ఆసన్న భుజం. మరి ఇక్కడ ఏం రాస్తాము అంటే కర్ణము బై కోణం ఏ యొక్క ఆసన్న భుజము ఏసీ బై ఏబి, ఏసీ బై ఏబి. నెక్స్ట్ 6వ త్రికోణమితి నిష్పత్తి కాట్ ఏ. మరి దేనికి విలోమము, ట్యాన్ ఏకు విలోమము. సో కాట్ ఏ ఈక్వల్ టు 1/tan A. 1/tan A ఈక్వల్ టు, మరి ట్యాన్ ఏ అంటే ఇంకోటి ఏం నేర్చుకున్నాం, సైన్ బై కాస్ అని నేర్చుకున్నాం. ఇక్కడ ఏం రాస్తాం, కాస్ బై సైన్ అని రాస్తాం, కాస్ బై సైన్. సో అక్కడ ఎదురు భుజం బై ఆసన భుజం అయితే ఇక్కడ ఆసన భుజం బై ఎదురు భుజం. ఇదే 6 త్రికోణమితియ నిష్పత్తులు. మరి ఒక్కసారి మరోసారి చూడండి, త్రికోణమితియ నిష్పత్తులు సైన్ టీటా, కాస్ టీటా, ట్యాన్ టీటా, కొసెక్ టీటా, సీకెంట్ టీటా, కాట్ టీటా. ఈ 6 నిష్పత్తులు. సైన్ అనేదేమో ఎదురు భుజం బై కర్ణము, కాస్ అనేదేమో ఆసన్న భుజం బై కర్ణము. ఇక్కడ టీటా అనేది తీసుకుంటే ఏ కోణం తీసుకుంటే ఆ కోణానికి ఎదురుగా ఉన్నది. నెక్స్ట్ 3వది ట్యాన్ ఏ లేదా ట్యాన్ టీటా. టీటాకు ఎదురు భుజం బై ఆసన్న భుజము లేదా ఏకు అదురు భుజం బై ఆసన్న భుజము. నెక్స్ట్ కొసెక్ ఏ. కొసెక్ ఏ అనే సైన్కు గుణకార విలోమం. సో కొసెక్ ఏ ఈక్వల్ టు 1/sin A ఈక్వల్ టు కర్ణము బై ఎదురు భుజము. సీకెంట్ ఏ 1/cos A, కర్ణము బై ఆసన్న భుజము. కాట్ ఏ 1/tan A, cos A బై sin A, ఆసన్న భుజం బై ఎదురు భుజం. ఇవి 6 త్రికోణమితియ నిష్పత్తులు. ఓకే, నెక్స్ట్ మరి త్రికోణమితి అంటే ఏంటి, నిష్పత్తుల గురించి నేర్చుకున్నాం. త్రిభుజంలోని 3 భుజములకు 3 కోణములకు గల సంబంధాన్ని త్రికోణమితి అంటాము. త్రిభుజంలోని 3 భుజములకు వాటి భుజాలకు మధ్య కోణాలకు మధ్య సంబంధాన్ని ఏర్పరిచినటువంటి మొట్టమొదటి గణిత శాస్త్రవేత్త హిప్పారకస్. అందుకని ఇతని ఫాదర్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. ఓకే, హిప్పారకస్. త్రికోణమితిని ఆంగ్లంలో కూడా ట్రిగనోమెట్రీ అంటాం. ట్రిగనోమెట్రీ అనేది గ్రీకు భాష నుండి వచ్చింది. గ్రీకు భాషలో ట్రయో అనగా 3, గోనియా అనగా కోణము, మెట్రోన్ అనగా మాపనము లేదా కొలత. ట్రయో అనగా 3, గోనియా అనగా కోణము, మెట్రోన్ అనగా మాపనము లేదా కొలత. త్రికోణమితి అనగా 3 కోణముల కొలత. త్రికోణమితి అనగా 3 కోణముల కొలత. మరి ఈ త్రికోణమితిని ఈరోజు భూముల సర్వేలో కూడా కావచ్చు, సముద్రయానంలో కావచ్చు, అంతరిక్ష విజ్ఞానంలో కావచ్చు, ఇంజనీరింగ్లో కావచ్చు, ఎత్తులు దూరాలు కావచ్చు, విద్యుత్ సర్క్యూట్లో కూడా ఈ యొక్క త్రికోణమితిని ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా, త్రికోణమితి అనేది ట్రిగనోమెట్రీ అంటాం. గ్రీక్ భాష నుండి వచ్చింది.
మరి దీనిలో కూడా మనకి ట్రై అనగా 3, కోణి అనగా మాపనము, మెట్రోన్ అనగా మాపనము లేదా కోణి అనగా కోణము, మెట్రోన్ అనగా మాపనము లేదా కొలత. త్రికోణమితి అనగా 3 కోణముల కొలత. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, మరి నెక్స్ట్ వీడియోలో కూడా మనం దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం. అంటే మనకి ఏ విధంగా ఉంటాయి ప్రాబ్లమ్స్ అంటే, త్రిభుజంలో కూడా మనం పైథాగరస్ సిద్ధాంతం నేర్చుకున్నాం, అలాగే ఇప్పుడు త్రికోణమితి నిష్పత్తిని నేర్చుకున్నాం. మరి ఒక కోణం ఇచ్చినప్పుడు దాన్ని ఆధారంగా చేసుకుని మిగిలిన నిష్పత్తులను ఏ విధంగా రాయొచ్చో దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఉంది, వాటిలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.